సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే 2 స్టేట్స్ మనకి తెలుగు రాష్ట్రాలు ఇవి. విడిపోయినా కూడా తెలుగు రాష్ట్రాలు. సో, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే మినిమమ్ ఒక చిన్న స్కూల్ పిల్లాడిని ఒక 5 ఏళ్ల పిల్లాడిని స్కూల్‌కి పంపించాలని వాళ్ళకి డొనేషన్ వైస్‌గా ఒక 2,00,000 ఫీజు కడితే గాని ఒక పెద్ద స్కూల్‌లో జాయిన్ చేయలేకపోతున్నాం. మినిమమ్ ఒక 1,00,000 అయితే నార్మల్. 2,00,000 అనేది వాళ్ళ హై బడ్జెట్‌ని బట్టి ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ సిస్టము ఇంతకుముందు నారాయణ, శ్రీ చైతన్య ఇవి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకునే వాటిలాగా ఉండేవి. సో, ఇప్పుడు అన్నీ అలాగే అయిపోయాయి. కొంతమంది ఎన్ఆర్ఐలకి సెపరేట్ లేకపోతే మామూలు పిల్లలకి సెపరేట్ అన్నట్టు అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. సో, దీని గురించి ఏం చెప్తారు? ఎడ్యుకేషన్ యాక్చువల్‌గా చూసినట్లయితే ఇప్పుడు చదువుకోవడం అనేవాళ్ళు, కోవడం పోయి కొనడం అయిపోయింది. చదువు కొనడం. ఒక చిన్న పిల్లవాడిని వేద్దామన్నా స్కూల్‌లో పేరెంట్స్ ఎంతో కొన్నిసార్లు అయితే ఇద్దరు భార్యాభర్తలు చదువుకున్నట్లయితే పిల్లవాని చదువు కోసం భార్య ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. మరి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా? లేదా అక్కడ చదువు చెప్పే టీచర్లకు అంత జీతాలు ఇస్తున్నారా అని పరిశీలించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. కొన్ని స్కూల్‌కు రికగ్నిషన్ అవసరం లేదు. ఉదాహరణకి ప్లే స్కూల్స్ అని పెట్టుకుంటున్నారు. మీరు 1, 2 అన్నారు. వాళ్ళు 5,00,000 వరకు కూడా వెళ్ళేవారు ఉన్నారు ప్లే స్కూల్స్‌లో. ప్లే స్కూల్స్ పెట్టుకుంటున్నారు. ఊరికే పిల్లలు తీసుకొచ్చి అక్కడ ఉంచడం, తీసుకెళ్ళడం. అక్కడ కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ అనేది దాదాపుగా నశించిపోయింది. ప్రతి ఒక్కరు మార్కులు, మార్కులు, మార్కులు. మన పిల్లవాడికి ఏం నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకోగలుగుతాడు, జీవితంలో అతను ఎంతవరకు ముందుకు పోగలుగుతాడు అన్న విషయాలు పట్టించుకునేవారు వెళ్ళిపోయారు మామూలుగా. మార్కులు, కేవలం మార్కులు. నారాయణ చైతన్య ఒక బ్రాండ్‌గా వచ్చాయి. ఆ తర్వాత చాలా స్కూల్స్ వచ్చాయి. ప్రతి స్కూలు ముందు ఇంకో కొత్త హాబీగా తయారైతే ఇంటర్నేషనల్ అని పెడతారు. మరి ఇంటర్నేషనల్ కరికులం ఏంటి? ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఉన్న నాకు మన మన సిలబస్ ఎంతో చాలా గట్టిగా ఉంది. స్టేట్ సిలబస్ చూసినట్టయితే ఐసీఎస్ఈ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ అని ఐబీ సిలబస్ ఇలాంటి రకరకాల సిలబస్తో వాళ్ళని ఒక వ్యామోహంలో పడేస్తున్నారు పేరెంట్స్ను. పడేసి మేము ఈ సిలబస్, మేము ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి పూర్తిగా నశించిపోయినాయి. గ్రౌండ్ అనేది లేని స్కూళ్ళు 2 రాష్ట్రాల్లో ఎన్నో ఉన్నాయి. అసలు ప్లే గ్రౌండ్ లేదు. నామ్స్ ప్రకారం గ్రౌండ్ ఉండాలి. ఆ గ్రౌండ్ లేకుండా అపార్ట్మెంట్లో నడిచే స్కూల్స్ ఉన్నాయి కొన్ని. పాపం వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా. కాబట్టి దీంట్లో ఒక చట్టం వచ్చింది, స్కూల్ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ అని. దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కంప్లైంట్ వస్తే పేరెంట్ అవేర్నెస్ రావాలి. పేరెంట్స్ కమిటీస్ ముందుకు రావాలి. యాక్చువల్గా పేరెంట్స్ కమిటీస్ ఫామ్ అయ్యి స్కూల్స్ ఏంటి, స్కూల్స్ ఫీజు వసూలు చేస్తున్నప్పుడు ఎంత శాలరీస్ పే చేస్తున్నారు, ఏం వసతులు ఉన్నాయి, ఇలా చూసినప్పుడు కొంచెంలో కొంచెం స్కూలు వసతులు పెరుగుతాయి. వసతులు పిండి కొద్ది రొట్టె అంటాం మనం. మామూలుగా 5,000 ఇస్తున్నామంటే వచ్చే టీచర్ క్వాలిటీ కూడా అలాగే ఉండొచ్చు కదా. నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది టీచర్, బట్ ద ప్రాబ్లం వాళ్ళకి ఇచ్చేది ఇంతే. పేరెంట్స్ కమిటీస్ పెట్టి దాన్ని రెగ్యులేషన్ చేసినట్లయితే అక్కడ కొన్ని మారగలుగుతాయి. సిలబస్ను కూడా రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకున్న చిన్న బుర్రకు పెద్ద పెద్ద సిలబస్ను ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకోలేక కేవలం దాన్ని బై హార్ట్ చేస్తున్నారు. బై హార్ట్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాట్లాడే తెలుగు అవే కదా. కాబట్టి వీలైనంత ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది. 7 సంవత్సరాల వరకు పిల్లల్ని ఫ్రీగా విడిచిపెట్టడే మంచిది అంటున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. పాలసీ వచ్చినా కూడా ఇప్పుడు బేబీ కేర్స్, సిట్టింగ్ సెంటర్స్ అని ఈ విధంగా పెడుతూ ఫీజులు మాత్రం యాక్చువల్గా ఒక స్కూల్లో చిన్న పేరున్న స్కూల్లో వేయాలన్నా కూడా పేరెంట్ భయపడే పరిస్థితికి వచ్చింది. అబ్బాయి ఇంటికి వస్తే వాడు ఏమంటాడో అని పేరెంట్స్కి భయం ఉంది. రేపు ఏమైనా ఫీజు కట్టాలా, డెవలప్మెంట్ ఫీజు కట్టాలా, ఈ ఫీజు కట్టాలా, పిల్లల్ని సంతృప్తి పదలేకపోతున్నారు. అంటే కాంపిటీషన్ అలా ఉంది. సో దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంత, ఎందుకంటే ఇది చాలా మేజర్ ఇష్యూ. గవర్నమెంట్ స్కూల్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాయి, బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ రావటం లేదు. పిల్లల్లో కాన్ఫిడెన్స్ రావాలి, పేరెంట్స్లో కాన్ఫిడెన్స్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ పిల్లలే బయట ఉంటున్నారు. ఇది చాలామంది చూపెడుతున్నారు. ఇప్పుడు నేనైతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళంటే, సార్ ఆ టీచర్ నాకు తెలుసు, వాళ్ళ అబ్బాయి మా స్కూల్లో చదువుతున్నాడు. దాన్ని మనం ఏమంటాం? కాబట్టి కాన్ఫిడెన్స్ పెంచడానికి గవర్నమెంట్ స్కూల్, ఎందుకంటే గవర్నమెంట్ చాలా బడ్జెట్ స్పెండ్ చేస్తుంది వాళ్ళ జీతాలకు, జీతభత్యాలకు, వాళ్ళకి ఇచ్చేది. కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్ బడికి రా ఇలాంటి కొన్ని పథకాలు పెడుతున్నారు. గ్రామాల్లో కొంచెం పెరిగాయి. ఇక్కడ కూడా మనకు పెంచాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు ఫీజులు తగ్గిస్తారు, వీళ్ళకు కాంపిటీషన్ ఏర్పడుతుంది. నిజంగా సార్, ఇది గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నా కూడా అంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే మేజర్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఏపీ అయినా తెలంగాణ, మేజర్ సిటీస్లో మారట్లేదు. మీరు అన్నట్టు విలేజెస్లో కొంత మేరకు చేంజ్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ తక్కువ ఉంటాయి, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ సిటీస్కి ఏమవుతుందంటే ఇక్కడ మనకి ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ ఎక్కువ.
సో ఎన్ఆర్ఐలు ఎక్కువ అన్నట్టు అయిపోయింది. సో సిస్టమ్ అంటే ఇటువైపు మారాలనుకోవచ్చా? అప్పుడు వీళ్ళు కనుక ఒక మంచి రిజల్ట్స్ చూపెట్టి ఒక బ్యాచ్ తీసుకొని గవర్నమెంట్ స్కూల్ ఒక మంచి రిజల్ట్స్ చూపెట్టారు అనుకోండి, రైట్. ఆటోమేటిక్గా టర్న్ అవుతారు వీళ్ళు. రైట్. ఎందుకంటే యాక్చువల్గా చూసినట్లయితే గవర్నమెంట్ టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్, నాన్ బీఎడ్ అనేది వాళ్ళు ఎవరు ఉండనే ఉండరు అసలు గవర్నమెంట్ టీచర్స్. రైట్. అలాంటి వాళ్ళు బీఎడ్ చేసి టీటీసీ చేసి ఉంటారు, ట్రైనింగ్ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు వీళ్ళలో కాన్ఫిడెన్స్, ఇప్పుడు కొన్ని గ్రామాల్లో చూసినట్టయితే ప్రైవేట్ స్కూల్స్ ఎత్తేసారు, గవర్నమెంట్ స్కూల్స్ అంత స్ట్రాంగ్ అయ్యాయి అక్కడ. రైట్. సో ఆ విధమైన కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank థ్యాంక్ you. యూ సో మచ్.